హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న జిఎస్ డేటా ల్యాబ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే అడ్వాన్స్ గ్రూపింగ్. ఈ పవర్ క్వెరీ ద్వారా మనం అడ్వాన్స్ గ్రూపింగ్ ఎలా చేయాలో మనం చూద్దాము. ఇది చాలా 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 ఉపయోగపడుతుంది మీకు. అదే ఒకవేళ మీరు హెచ్ఆర్గా ఉన్నారా, మీరు అకౌంట్ సెక్షన్లో ఉన్నారా, మరి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళకైతే ఇది ముఖ్యంగా మరీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో అది ఎలా చేద్దామో చూద్దాం పదండి. లెట్స్ స్పీక్ ఇన్ టు అవర్ వీడియో. చూడండి, నేను ఇప్పుడు డేటా తీసుకుంటున్నాను నా ల్యాప్టాప్లో. మీకు ఆ డేటా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ డేటాను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు. ఇది ఏంటంటే ఈ రమేష్ అనే క్యాండిడేటు ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు లీవ్ పెట్టాడు. ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు. ఇక్కడ రాజేష్ అనే క్యాండిడేటు ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు లీవ్ పెట్టాడు. ఇక్కడ అతను లీవ్లో ఉన్నాడు. రాణి అనే క్యాండిడేట్ థర్టీన్త్ ఇట్లా. అజయ్ 12th నుంచి పెట్టాడు. విషయాలు ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే చూడండి, రమేష్ అనే క్యాండిడేట్ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు లీవ్లో ఉన్నాడు. రాజేష్ అనే క్యాండిడేట్ ఫస్ట్ నుంచి సిక్స్త్లో ఉన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ డేట్లో రమేష్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు ఫస్ట్ డేట్లో. అర్థమైంది కదా? సో ఇప్పుడు యాజ్ ఏ హెచ్ఆర్గా మనకేంటంటే ఇప్పుడు ఏ డేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేట్లో ఎంతమంది లీవ్లో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు రమేష్ ఉన్నాడు, ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు రాజేష్ ఉన్నాడు. అంటే ఈ ఫస్ట్ డేట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఫోర్త్ వరకు కూడా రమేష్, రాజేష్ ఇద్దరు లీవ్లో ఉన్నారు. రాణి 13th రోజు ఉంది, అజయ్ 12th, 15th రోజు ఉన్నాడు. చూడండి, అట్లా అంటే ఇది చూడండి, 3 నుంచి 5th వరకు విశాల్ కూడా లీవ్లో ఉన్నాడు. అంటే 3 అంటే ఇక్కడ చూడండి, 3, 4, 5 ఈ మూడు డేట్లలో రమేష్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, విశాల్ కూడా ఉన్నాడు. సో మీకు అర్థమైందని చెప్పి ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు రమేష్ లీవ్లో ఉన్నాడు, ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు రాజేష్ లీవ్లో ఉన్నాడు, విశాల్ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఈ బిట్వీన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడు డేట్లలో వీళ్ళు ముగ్గురు లీవ్లో ఉన్నారు. సో ఇది ఎక్సెల్లో ఏంటంటే మనం ఏ డేట్లో ఎంతమంది లీవ్లో ఉన్నారు, వారి నేమ్స్, ఎంప్లాయీ నేమ్స్, ఇది ఫిగర్ అవుట్ చేయాలి. ఇది మనకు ఎక్సెల్లో కొంచెం కాంప్లికేటెడ్, బట్ పవర్ క్వెరీలో మనం ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం పదండి. చూడండి, ఇప్పుడు నేను దానికి ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్ మీద క్లిక్ చేసి జూమ్ చేస్తున్నాను. చూడండి, డేటా ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. ఇక్కడ చూడండి, డేటా ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనం పవర్ క్వెరీ ఎడిటర్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూడండి, ఇది పవర్ క్వెరీ ఎడిటర్. చెప్పాను కదా, ఇదంతా రిబ్బన్. ఈ పార్ట్ మొత్తం రిబ్బన్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది చూడండి, నాకు ఓన్లీ డేట్ అవసరం. ఈ పార్ట్ మనకు అనవసరం. ఈ టైం అంతా 00 వచ్చేసింది కదా, మనకి ఇది అక్కర్లేదు. ఇది డిలీట్ చేయాలి. దానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ పక్కన ఉన్నాయి కదా, ఈ మీద ఇవి ఉన్నాయి కదా, ఈ పక్కన సింబల్స్, వీటిని డేటా టైప్స్ అంటారు. డేటా టైప్స్
ఓకేనా. డేటా టైం మీద క్లిక్ చేస్తున్నాను. ఇది డేట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ క్లిక్ చేయగానే రీప్లేస్ కరెంట్ అంటుంది. అంటే ఆల్రెడీ మనం ఒక చేంజ్ టైప్ చేసాం కదా, ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి డేట్ కన్వర్షన్ అనేది సపరేట్ స్టెప్ తీసుకోమంటామని అడుగుతుంది. మనకు అవసరం లేదు, ఇది ఇందులోనే కావాలి కాబట్టి మనం రీప్లేస్ అని అడుగుతున్నాం, దీన్నే రీప్లేస్ చేయమంటున్నాం కాబట్టి రీప్లేస్ కరెంట్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నెసరీ స్టెప్స్ పెరుగుతూ పోతుంటాయి, మనం ఎన్ని స్టెప్స్ తీసుకుంటే స్టెప్స్ అనేది రికార్డ్ అవుతుంటాయి. ఇది కూడా సేమ్, దీని మీద క్లిక్ చేస్తున్నా, డేట్ మీద క్లిక్ చేస్తున్నా, రీప్లేస్ కరెంట్, మనకు న్యూ స్టెప్ అక్కర్లేదు, దాన్నే రీప్లేస్ చేయమంటున్నాం. సో డేట్గా కన్వర్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు రెండు డేట్గా కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సరే ఇప్పుడు మనకు జూమ్ చేసి చూపిస్తున్నా, రమేష్ అండ్ రమేష్ 1 to 4th, రాజేష్ 1 to 6th, ఇట్లా. సో ఇలా ఒక డేట్లో లీవులు తీసుకున్నారు. నాకేం కావాలి, మధ్యలో ఉన్న లిస్ట్ ఆఫ్ డేట్స్ కావాలి. మధ్యలో ఏమేమి డేట్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ డేట్స్, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ డేట్స్ కావాలి. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఒక లిస్ట్, మనకు చిన్న లాజిక్ బిల్డ్ చేస్తున్నాను చూడండి. దానికి నేను ఒక సపరేట్ కాలం తీసుకుంటున్నా, యాడ్ కాలం. చూడండి జూమ్ చేస్తున్నా, యాడ్ కాలం, కస్టమ్ కాలం. ఇది యాడ్ కాలం, కస్టమ్ కాలం తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, దీనికి మనం డేట్ అని పెడతా. ఇక్కడ చూడండి, నేను చిన్న లాజిక్ బిల్డ్ చేస్తున్నా. నేను కర్లీ బ్రేసెస్, ఇక్కడ సింపుల్ కర్లీ బ్రేసెస్ 1 to 1 డాట్ డాట్ సమ్ 5. చూడండి 1 డాట్ డాట్ 5. చూడండి, 1 ఏంటంటే స్టార్ట్ డేట్, 5 ఏంటంటే ఎండ్ డేట్. ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇదేంటంటే ఇది సిరీస్ డేట్, అంటే సిరీస్ అన్నమాట. అర్థమైంది కదా. క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ డేట్ వచ్చేసింది, లిస్ట్ ఆఫ్ డేట్స్ బిట్వీన్, ఇక్కడ లిస్ట్ వచ్చేసింది చూడండి. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ 1 2 3 4 5 వచ్చేసింది. నేను ఇది 1 ఏంటంటే చూడండి, 1 ఏంటంటే స్టార్ట్ డేట్, ఈ 5 ఏంటంటే ఎండ్ డేట్. తీసుకుందాం ఇప్పుడు. చూడండి నేను ఏం చేస్తున్నా అంటే, ఇదే యాడెడ్ కస్టమ్ కాలంకి వెళ్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 ప్లేస్లో స్టార్ట్ డేట్, 5 ప్లేస్లో ఎండ్ డేట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ 1 డిలీట్ చేస్తాను, క్లిక్ చేస్తున్నా, 1 డిలీట్ చేస్తున్నా, 1 ప్లేస్లో స్టార్ట్ డేట్, డబుల్ క్లిక్ చేయండి. 5 డిలీట్ చేస్తున్నా, 5 ప్లేస్లో ఎండ్ డేట్. ఓకే ప్రెస్ చేస్తున్నా. చూడండి ఓకే ప్రెస్ చేయగానే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డేట్ అనేది, అంటే 1 to 5th మధ్యలో వచ్చిన ఏ డేట్ అయినా, డేట్ ఈజ్ అల్టిమేట్లీ నెంబర్ కాబట్టి, సో మనం దానికి ఒక చిన్న డేటా టైప్ ఉంది, మనం దాన్ని తీసుకోవాలి. జూమ్ చేస్తున్నా చూడండి, స్టార్ట్ డేట్కు ఇక్కడ ఇది స్టార్ట్ డేట్ కదా, ఎండ్ డేట్ మధ్యలో ఇక్కడ ఈ గ్యాప్లో, దీనికి ముందు మనం చిన్న ఫార్ములా, అది డేటా టైప్ కాబట్టి మనం ఒక చిన్నది ఏంటంటే నంబర్ డాట్ ఫ్రమ్, ఇది ఒక చిన్న ఫార్ములా ఉంది.
రాస్తున్నా చూడండి. ఫ్రమ్ నంబర్ డాట్ ఫ్రమ్ ఇక్కడ చూడండి వచ్చేసింది. నంబర్ డాట్ ఫ్రమ్ ఇదే ఫార్ములాను ఇక్కడ ఈ స్టార్ట్ డేట్ బిఫోర్ ఎండ్ డేట్ బిఫోర్ ఇక్కడ ప్లస్ ఇక్కడ నంబర్ డాట్ ఫ్రమ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఇక్కడ కూడా ఎండ్ డేట్ ముందు కూడా నెంబర్ డాట్ ఫ్రమ్ ఓపెన్ బ్రేస్. జాగ్రత్త చూడండి, ఇది ఏంటంటే మనకు జూమ్ చేస్తున్నా, ఇక్కడ నెంబర్ డాట్ కర్లీ బ్రేసెస్ ముందు నెంబర్ డాట్ ఫ్రమ్ ఓపెన్ బ్రేసెస్ స్టార్ట్ డేట్ ఓపెన్ బ్రేస్ చేస్తున్నా, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సేమ్ నెంబర్ డాట్ ఫ్రమ్ ఇక్కడ ఓపెన్ బ్రేస్ క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. కర్లీ బ్రేసెస్ సేమ్ ఉంటాయి మళ్ళీ. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తే చూసారా డేట్లు వచ్చేసినాయి మనకు. అంటే 1 to 4 మధ్యలోనే డేట్ వచ్చినాయి. 1 2 3 4 మధ్యలో. ఇదేంటి డేట్ రాకుండా నెంబర్ వచ్చింది. డేట్ అనేది నెంబర్ జనరల్ ఫార్మాట్లో వస్తుంది. సో మనం డేట్ టైప్ మార్చుకోవాలి, అంతే సింపుల్, ఏం లేదు. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక పని చేద్దాం. ఓకే డేట్ ఉంటుంది, ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఉందిగా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నా, జూమ్ చేస్తున్నా చూడండి. ఎక్స్పాండ్ యాజ్ న్యూ రోస్, దీన్ని ఎక్స్పాండ్ చేశాను, ఈ ఆప్షన్ వచ్చింది, ఇది సెట్ చేసుకుంటున్నాను చూడండి. ఎక్స్పాండ్ యాజ్ న్యూ రోస్ చూసారా, మొత్తం డేట్స్ వచ్చేసినాయి మధ్యలో. బాగా అబ్జర్వ్ చేయండి. రమేష్ మధ్యలో ఉన్న డేట్స్, రాజేష్ మధ్యలో ఉన్న డేట్స్, రాణి, అజయ్ చూసారా. సో ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, దీన్ని ఏం చేస్తున్నా అంటే డేట్ ఫార్మాట్లో మార్చుకుంటున్నాను, వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూడండి, రమేష్ ఫస్ట్ నుంచి 4th వరకు మధ్యలో ఉన్న డేట్స్ అయితే వచ్చేసినాయి. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని రోజులు అంటే రమేష్ 1 to 4th మధ్యలో ఎన్ని రోజుల్లో ఉన్నాడు, మనకు ఆ డేట్ కౌంట్ కావాలి కదా. దాన్ని ఏం చేస్తున్నా చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ డేటు చూడండి, ఈ కాలం సెలెక్ట్ చేసుకుంటున్నా. చేసుకొని ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్లో జూమ్ చేస్తున్నా. హోమ్ ట్యాబ్లో ఏదైతే ఆ డేట్స్ ఉన్నాయో మనకు ఎక్స్పాండ్ అయిన డేట్స్, అది సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి గ్రూప్ బై అనే ఆప్షన్ ఉంది. హోమ్ ట్యాబ్ గ్రూప్ బై ఆప్షన్, ఈ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, గ్రూప్ బై ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి. గ్రూప్ బై క్లిక్ చేసిన, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ బై చూడండి. గ్రూప్ బైలో కౌంట్ మనకేంటి, డేస్ కౌంట్ కావాలి కదా, డేస్ కౌంట్ అని పెడుతున్నా చూడండి. జస్ట్ నేమ్ మార్చుకుంటున్నా, డేస్ కౌంట్ రోస్, ఇది యాక్టివ్గా ఉంచండి. జస్ట్ కాలం నేమ్ మారుస్తున్నా అంతే. డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇక్కడ మనకేంది డేస్ కౌంట్ రావాలి కదా, ఎన్ని డేస్ కౌంట్ పెడుతున్నా, కౌంట్ రోస్ చూడండి. ఒకసారి చూడండి మ్యాజిక్, క్లిక్ చేస్తున్నా, ఒక్కసారి మ్యాజిక్ చూడండి. ఎస్ చూసారా, సీ ద మ్యాజిక్. ఫస్ట్ డేట్లో
ఫస్ట్ డేట్లో ఇద్దరు లీవ్లో ఉన్నారు. సరే ఒక్క నిమిషం కంట్రోల్ చేయి. ఫస్ట్ డేట్లో ఇద్దరు, సెకండ్ డేట్లో ఇద్దరు, థర్డ్ డేట్లో ముగ్గురు, ఫోర్త్లో సో 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 అన్ని ఏ డేట్లో ఎంతమంది ఉన్నారో వచ్చేసింది మనకు. సో ఇప్పుడు ఏంటంటే ఓకే అంత బాగానే ఉంది శ్రీనివాస్, ఏ డేట్లో ఎంతమంది లీవ్లో ఉన్నారు బాగానే ఉంది. సో వాళ్ళ పేర్లు ఏంది అసలు, ఎవరు వాళ్ళు, వాళ్ళ నేమ్స్ కావాలి కదా మనకు. సో అది తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ మనం ఇక్కడ చూడండి గ్రూప్ రోస్ ఉంది కదా, ఇక్కడికే వెళ్దాం, ఇదే సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్, ఇక్కడికి వెళ్దాం. చూడండి ఇది క్లిక్ చేస్తున్నాను, జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బేసిక్ అడ్వాన్స్డ్ ఉంది, ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అడ్వాన్స్ క్లిక్ చేస్తున్నా, ఇదంతా యాక్టివ్గా ఉంచండి, ఇదంతా యాక్టివ్గా ఉంచండి. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా యాడ్ అగ్రిగేషన్, ఇది చూస్ చేసుకోండి. క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూడండి నేనేందంటే ఎంప్లాయీ నేమ్స్ అని పెడుతున్నా పేరు. ఓకే క్లిక్ చేస్తున్నా. సారీ ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది. ఇక్కడ మనకు అందరు కావాలి కదా, ఎవరు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ కౌంట్ ఆల్ రోస్ క్లిక్ చేయండి, జస్ట్ చిన్న చేంజ్. ఇక్కడ కౌంట్ ఆల్ రోస్, ఎంప్లాయీ నేమ్స్ ఏంటంటే నేను జస్ట్ ఆ కాలం నేమ్ రావడానికి పెట్టినా. ఇది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కాకుండా ఆల్ రోస్ సెలెక్ట్ చేశాను, ఓకే చేస్తున్నా. చూడండి చూసారా, ఇక్కడ మీరు ఇప్పుడు మీకు ఏం కనిపించదు. ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేస్తే లెట్స్ సీ ద మ్యాజిక్. చూసారా ఫస్ట్ డేట్లో ఎవరెవరు ఉన్నారు, రమేష్, రాజేష్ ఉన్నారు. మనకి ఇప్పుడు ఈ డేట్ అక్కర్లేదు, మనకు ఒక డేట్లో ఓన్లీ ఎంప్లాయీస్ నేమ్సే కావాలి ఫస్ట్ డేట్లో, ఇది అవసరం లేదు. సో మనం ఏం చేద్దామంటే చూడండి, దానికి నేను ఏం చేస్తున్నాను, ఇంకో కాలం తీసుకుంటున్నా, యాడ్ కాలం, కస్టమ్ కాలం. ఇక్కడ కంబైన్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి, కంబైన్ టెస్ట్. నేను టెక్స్ట్ డాట్ కంబైన్, ఇక్కడ ఉంది చూడండి, మళ్ళీ ఇక్కడ రెండు వస్తాయి చూడండి. టెక్స్ట్ డాట్ కంబైన్, చూడండి టెక్స్ట్ యాజ్ ఏ లిస్ట్. ఇక్కడ చూడండి టెక్స్ట్ యాజ్ ఏ లిస్ట్. లిస్ట్ ఎందులో ఉంది మంది, ఎంప్లాయీ నేమ్స్. చూడండి టెక్స్ట్ యాజ్ ఏ లిస్ట్. మన లిస్ట్ ఎందులో ఉంది, ఈ టేబుల్లో ఉంది, ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్లో. ఎంప్లాయీ నేమ్స్ డబుల్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకు ఏమేమి కంబైన్ చేయాలి, ఇక్కడ చూడండి ఈ ఎంప్లాయీ నేమ్స్ అనే కాలంలో టెక్స్ట్ డాట్ కంబైన్ ఎంప్లాయీ నేమ్స్ కాలంలో ఎంప్లాయీ నేమ్స్ అనే కాలంలో ఏం కంబైన్ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ఉంది కదా, జూమ్ చేస్తున్నా చూడండి, ఇది కంబైన్ చేయాలి. సో చూడండి మనకి ఇక్కడ ఎంప్లాయీ కాలం నేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే రాయాలి. చూడండి నేను ఏం రాస్తున్నాను, ఈఎంపీ అండర్ స్కోర్ స్మాల్ నేమ్ ఉందిగా, క్లోజ్ చేస్తున్నా. చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, జస్ట్ సింపుల్ ఏం లేదు. మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ రావాలనుకున్నా కంబైన్ చేయాలనుకున్నాం టెక్స్ట్ డాట్ కంబైన్ అండి. ఎంప్లాయీ నేమ్స్ అనే కాలం నేమ్ ఇది, జూమ్ చేస్తున్నా చూడండి, టెక్స్ట్ డాట్ కంబైన్ ఇది ఒక ఫంక్షన్. ఎంప్లాయీ నేమ్స్ అనే కాలం ఇది, ఎంప్లాయీ నేమ్స్ కంబైన్ చేయాలనుకుంటున్నాం. సింపుల్, ఈ కాలంలో టెక్స్ట్ కంబైన్ ఏం చేయాలనుకుంటున్నాం, ఎంప్లాయీ నేమ్స్ అనే కాలంలో ఎంప్లాయీ నేమ్స్ కంబైన్ చేయాలనుకుంటున్నాం. సింపుల్.
ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. సీ ద మ్యాజిక్. చూసారా ఏమొచ్చింది ఇక్కడ? ఎంప్లాయీ నేమ్స్ వచ్చింది. ఫస్ట్ డేట్లో ఇద్దరు ఉన్నారు లీవ్లో. ఎంతమంది? వాళ్ళు రమేష్, రాజేష్. కాకుంటే ఏంటి, ఇవన్నీ ఫెవిస్టిక్ పెట్టి అతుక్కున్నట్టు వచ్చేసినాయి ఇవన్నీ. సో మనం ఏంటంటే కొంచెం గ్యాప్ ఇద్దాం వీటికి. అండ్ వాళ్ళ పేరు కూడా మార్చేద్దాం. ఈ పేరు కూడా మార్చేద్దాం. ఏం చేద్దామంటే దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. పేరు ఏం వాడదాం? వీళ్ళు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని పేరు మార్చేద్దాం. ఇక్కడ కాలం నేము. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తున్నా. చూడండి, జూమ్ చేస్తున్నా. జస్ట్ ఏంటంటే నేమ్కు నేమ్ మధ్యలో కామా రావాలి ఒకటి, కామా కొంచెం స్పేస్ ఇచ్చాను ఇక్కడ. కామా ఒక నేమ్కు నేమ్ మధ్యలో కామా రావాలి, కొంచెం స్పేసు. మళ్ళీ డీలిమిటర్ చూడండి, మళ్ళీ ఇంకో నేమ్కు మధ్యలో కామా కొంచెం స్పేస్ ఇస్తున్నా. అంతే. ఓకే ప్రెస్ చేస్తున్నా. చూసారా కరెక్ట్గా వచ్చేసా? చూసారా? రమేష్, రాజేష్, రమేష్, రాజేష్, రమేష్, రాజేష్, విశాలు, విశాలు. చూసారా? బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డేట్లో ఫస్ట్ డేట్లో 2 ఎంప్లాయీస్ ఆబ్సెంట్. వాళ్ళు ఎవరు? రమేష్, రాజేష్. ఇట్లానే 5th రోజు ఇద్దరు. వాళ్ళు ఎవరు? రాజేష్, విశాల్. థర్డ్ ముగ్గురు. ఎవరు? రమేష్, రాజేష్, విశాల్. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మనం ఇదంతా ఓకే అయింది కాబట్టి మనకి ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి హోమ్లోకి వెళ్తున్నా. క్లోజ్ అండ్ లోడ్ టు జూమ్ చేస్తున్నది. హోమ్ బటన్, క్లోజ్ అండ్ లోడ్ టు. హౌ టు సెలెక్ట్ హోమ్, క్లోజ్ అండ్ టు సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే క్లోజ్ అండ్ లోడ్ టూలో మనకు ఆప్షన్ అడుగుతుంది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ కావాలా? ఇప్పుడు ఇదే ఉంది కదా, పక్కనే పెట్టి ఉంది ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. పక్కన క్లిక్ చేస్తున్నా. ఎస్, డన్. చూడండి, దిస్ ఈజ్ అవర్ డేటా, దిస్ ఈజ్ ద ఫైనల్ డేటా. చూడండి, మనకు కావాల్సింది ఏ డేట్లో డేస్ ఆఫ్ కౌంట్. ఫస్ట్ డేట్లో ఎంతమంది లీవ్లో ఉన్నారు వారి పేర్లు, సెకండ్లో ఎంతమంది ఉన్నారు వారి పేర్లు, థర్డ్లో. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ అండి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంటే మీకు ఇది ఎక్కడో ఒక దగ్గర మీకు కనెక్ట్ అవుతుంది ఈ వీడియో. అంటే ఇలాంటి ఇష్యూ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఈ వీడియోని కనుక మీకు ఉపయోగపడితే మళ్ళీ ఒకసారి చూడండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. బై.